హలో అండి, తెలుసుకోట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో టైం చూసుకున్నట్లయితే 9:40 అవుతుంది. జూలై 2 మనకు ఫ్రైడే అనమాట. సో ప్రీమియమ్స్ అనేటివి కొంత బాగానే ఉంటాయి ఈరోజు. నేనైతే స్ట్రైక్ ప్రైజెస్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఫస్ట్ ట్రేడ్ని అయితే తీసేసుకుంటాను. రైట్, మనం ట్రేడ్ని అయితే తీసేసుకున్నాం. 35,100 కాల్ ఆప్షన్ని మనం సెల్ చేయడం జరిగింది. 34,300 పుట్ ఆప్షన్ని మనం సెల్ చేయడం జరిగింది అనమాట. సో రెండింటి యొక్క ఎంట్రీ ప్రైజెస్ మనం చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి 160 ప్రైజ్లో మనం ఎంటర్ అయ్యాం, ఇంకొకటి వచ్చేసి 164 ప్రైజ్లో అయితే మనం ఎంటర్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో పర్టికులర్గా ఈ స్ట్రైక్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోవడం గల రీజన్స్ ఏంటనే దాని గురించి మాట్లాడతాను. దానికంటే ముందు నేను చెప్పాలనుకుంటున్న థింగ్ ఏంటనే ఉందంటే అది చాలామంది ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఏంటి న్యూ స్టాక్స్ విర్చువల్ ట్రేడింగ్ హహహా అంటున్నారు. సో ఐఎమ్ ఏ జోకర్ అన్నట్లు మాట్లాడుతున్నారు. సో నేను చాలా క్లియర్గా చెప్పాను. ఆ వీడియో ఏదో వెతుకుతున్నాను, ఆ వీడియో లింక్ కూడా నేను మళ్ళీ మీకు టెలిగ్రామ్లో కూడా పెడతాను. సో ఎవరైనా ప్రాఫిట్స్ అంటే నా యొక్క ఒరిజినల్ పొజిషన్ని చూడాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి ఆ లింక్ని వెళ్ళి చూడొచ్చు అనమాట. సో నేను అది మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ కల్లా నేను టెలిగ్రామ్లో అయితే ఛానల్లో పెట్టేస్తాను. సో సారీ ఈ మధ్యలో ఇక డిస్టర్బ్ చేసినందుకు. ఓకే రైట్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒకసారి మీరు చూడొచ్చు స్ట్రాంగిల్ విడ్త్ అనేది ఎంత ఉందనేసి అని 800 పాయింట్స్ విడ్త్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ట్రేడ్ అవుతుంది. ఓకేనా. సో ఈ బ్యాంక్ నిఫ్టీ 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉండే ఈ చార్ట్ అనమాట. ఓకేనా. సో రైట్. సో ఇక్కడ మీకు క్లీన్గా అర్థమవుతుంది. సో పాత వీడియోస్ నాకు చూస్తున్న వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అయితే అవసరం లేదు. సో మీకు సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అనేవి మీకు క్లియర్గా స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. వాటిని బేస్ చేసుకొని నేను ట్రేడ్ని అయితే తీసుకున్నాను. బట్ మీకైతే ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇస్తాను. ఒకసారి చూద్దాం. సో మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న కాల్ ఆప్షన్ వచ్చేసి 35,100 కాల్ ఆప్షన్ అనమాట. ఓకేనా. సో దాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? సో ఆల్రెడీ చూసే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది. రైట్. సో అగైన్ రెసిస్టెన్స్ ఉంది. సో అక్కడ అవి రెండు మైనర్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. సో ఇవి రెండు బ్రేక్ చేసినా మనకి ఇది మేజర్ రెసిస్టెన్స్. సో ఇది మీకు ఎలా తెలుస్తుంది మేజర్ రెసిస్టెన్స్ అని? మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మనకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. సో ఒకసారి నేను 1 అవర్ టైం ఫ్రేమ్లో మీకు చూపిస్తున్నాను. ఓకేనా. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉండేది ఇది వచ్చేసి హైకెనాషి క్యాండిల్స్టిక్స్. స్మూత్గా ఉంటాయి, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను హైకెనాషి క్యాండిల్స్టిక్స్ అయితే పెడుతున్నాను. ఓకేనా. సో ఇది మనకు రెసిస్టెన్స్ జోన్ అనమాట. సో 35,100 to 200 ఈ జోన్లో మనకు రెసిస్టెన్స్ ఉంది. సో కాబట్టి నేను ఈ జోన్కి దగ్గరగా ఉండే కాల్ ఆప్షన్ని నేను సెల్ చేయడం జరిగింది. ఓకేనా. క్లియర్ కదా ఇక్కడ దాకా. సో నెక్స్ట్ పుట్ ఆప్షన్ గురించి వద్దాం. రైట్. పుట్ ఆప్షన్ మనం ఎందుకు సెలెక్ట్ చేసాం? ఇది పర్టికులర్గా ఇది. సో ఎందుకంటే మనకు ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేటివి క్లియర్గా మనకు మైండ్లో ఉండాలన్నమాట. ఓకేనా. అలాగే మనకు ప్రీమియమ్స్ని మ్యాచ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు ఈ ప్రీమియం మ్యాచింగ్ అంటే ఒకటి లూజ్ అవుతుంటే దాన్ని సపోర్ట్ చేస్తూ మనకు ప్రాఫిట్ తేగలిగే ఆపోజిట్ లెగ్ అనేది కూడా ఉండడం మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ 160 ప్రీమియం ఉండే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది లాస్ చేస్తుంటే ఇది లాస్ చేస్తున్న అమౌంట్ని ఇది ప్రాఫిట్లో కొంతవరకు మనల్ని సపోర్ట్ చేయడానికి ఈక్వల్గా మనం సెల్లింగ్ అయితే చేస్తాం. సో ఇవి ఈక్వల్గా మ్యాచ్ చేసుకుంటూ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కూడా మ్యాచ్ చేసుకుంటూ మనం స్ట్రాంగిల్ని తీసుకున్నప్పుడు మనకు అడ్జస్ట్ చేయడానికి బాగుంటుందని ఇలా తీసుకుంటాం అనమాట. సో సపోర్ట్ని తీసుకున్నట్లయితే మనకు ఇది లైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు చాలా మంచి సపోర్ట్ లెవెల్ అనమాట. అది కూడా మనకి ఎలా తెలుస్తుంది? హైయర్ టైం ఫ్రేమ్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మనకు ఈ లెవెల్లో. ఓకేనా. సో ఇది సపోర్ట్ లెవెల్. ఓకేనా. అది బ్రేక్ చేస్తే మనకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అనేది ఈ లెవెల్లో ఉందన్నమాట. అంటే మేజర్ అనేది మనకు 1 అవర్ టైం ఫ్రేమ్లో తెలుస్తాయి అనమాట. ఓకేనా. సో ఇక్కడ మేజర్ ఉందన్నమాట. ఓకే. సో ఒకసారి మళ్ళీ ఇక్కడ మీకు 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో ఇప్పుడు వరకు మనకు చూసుకున్నట్లయితే ఇది సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంటుంది అనమాట. సో మైనర్గా. ఓకే. సో ఇన్ బిట్వీన్ మార్కెట్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ స్ట్రాంగిల్ని అయితే నేను సెల్ చేయడం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ మనకు టైం వచ్చేసి 9:50 అవుతుంది. సో మేము నిఫ్టీలో కూడా పొజిషన్ అయితే తీసుకుందామని డిసైడ్ అయ్యాము. సో నిఫ్టీలో మేము స్ట్రాడిల్తో అయితే వెళ్తున్నాము. సో అది వచ్చేసి 15,650 స్ట్రాడిల్ అనమాట. ఓకే. సో పర్టికులర్గా నిఫ్టీలో స్ట్రాడిల్ని సెలెక్ట్ చేసుకోవడానికి అంటే స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదామండి. సో రీజన్స్ ఏం లేదండి. నిఫ్టీ అనేది మోస్ట్లీ 1% మూవ్ అవుతుంది, లేదా 1.5% లేదా 1.10%. అంతకుమించి ఎక్కువగా అయితే మూవ్ అవ్వదు అన్న యావరేజ్గా. సో తక్కువ మూవ్స్ ఉంటాయి. సో కాబట్టి మనం దీంట్లో స్ట్రాంగిల్తో వెళ్ళినట్లయితే మనకు తక్కువ ప్రీమియం వస్తుంది అనమాట. సో తక్కువ మూమెంట్స్ ఉంటాయి. సో కాబట్టి ఇది స్ట్రాడిల్కి కంఫర్టబుల్గా ఉంటుందనే ఉద్దేశంతో
ఉద్దేశంతోనే నిఫ్టీలో ఎక్కువ స్ట్రాడిల్తో వెళ్తాం అనమాట. సో ప్రీమియమ్స్ ఎక్కువగా వస్తాయి, సో ఇండెక్స్ అనేది తక్కువగా మూవ్ అవుతుంది. సో ఇది ఏ విధంగా చూసినా మనం స్ట్రాడిల్ని తీసుకోదగిన ఒక కంఫర్ట్ జోన్ కింద మనం Nifty50 చెప్పుకోవచ్చు అనమాట. సో ఒకసారి Nifty50 చూసినట్లయితే మనకు ఇది వచ్చేసి 1 hour టైం ఫ్రేమ్లో ఉండే చార్టు. సో మనకు ఒక కీ సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే ఉందన్నమాట ప్రజెంట్. ఓకేనా. సో మోస్ట్లీ ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది అనే ఉద్దేశంతోనే మేము ఈ రేంజ్లో పర్టికులర్గా 15,650 రేంజ్లో స్ట్రాడిల్ని అయితే అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మేము గీసుకున్న జోన్ అనమాట. సో ఇది పర్టికులర్గా ఇదేం లేదండి. సో ఇక్కడ మీకు సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఇది 15,650 స్ట్రాడిల్ అప్లై చేసిన జోన్ ఇదనమాట. సో ప్రైస్ అనేది ఏ రేంజ్లో ఉంది అంటే మనకు స్ట్రాడిల్ని మన మైండ్లో ఇమాజిన్గా ఉంచుకోవడం కోసం పర్టికులర్గా ఈ టూల్ని అప్లై చేస్తాం. మనకి ఇక్కడ స్ట్రాడిల్ అనేది ఈ లెవెల్లో మనం అప్లై చేయడం జరిగిందనమాట. సో అందుకోసమే ఈ జోన్ అయితే అప్లై చేస్తాం. అదే బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసినట్లయితే ఈ జోన్ అనేది ఇది ఇక్కడ మనం ఒక స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేసాం, ఇక్కడ ఒక స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేసాం, దీన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో కొంత క్లారిటీతో అయితే ఉండండి. మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1 o'clock అవుతుందండి. బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే మనకు టాప్ సైడ్ మూవ్ అయితే రావడం జరిగింది క్యాండిల్లో. సో నేను చిన్నపాటి అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. అదేంటంటే ఇక్కడ మనకు 34,300 పుట్ ఆప్షన్ అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. దానికి రీజన్ ఏంటంటే మనకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది కూడా చాలా హ్యూజ్గా అయితే రావడం జరిగింది. సో నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే. సో నేను 34,400 పుట్ ఆప్షన్ అయితే నేను సెల్లింగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే 35,100 కాల్ ఆప్షన్ అలానే ఉంది. సో మేము 34,400 పుట్ ఆప్షన్ అయితే సెల్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మన స్ట్రాంగిల్ రేంజ్ అనేది ఇలా మారిపోతుందండి. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీలో మనం స్ట్రాంగిల్తో వెళ్ళాం, ఇది మన స్ట్రాంగిల్ రేంజ్ అనేది ఇప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఓకే. సో మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 2:32 అవుతుందండి. సో నిఫ్టీ చూసుకున్నట్లయితే మన స్ట్రాడిల్ నుంచి చాలా డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుంది, బట్ అక్కడ కొంత కన్సాలిడేట్ అవ్వడం వల్ల కొంత ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ నుంచి టాప్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది. సో నేనైతే నిఫ్టీలో ఎగ్జిట్ అయిపోతున్నాను. ఓకే. సో నిఫ్టీలో అయితే మేమైతే ఎగ్జిట్ అయిపోయాము. సో ఇంకా మనకు బ్యాలెన్స్ ఉండే పొజిషన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది అనమాట. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ మనకు చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ అనేది కంప్లీట్గా రేంజ్ బౌండ్లోనే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ ట్రేడ్ని ఇంకొంత టైం కూడా హోల్డ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకు ప్రాఫిట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఎంత మనకి ఇక్కడ 120 ఏదో ఒక 980. సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకు 200 లాస్ ఉంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 1400 ప్రాఫిట్ని అయితే బుక్ చేసాం. సో అప్రాక్సిమేట్లీ 1200 ప్రాఫిట్ అయితే మనకు కనిపిస్తుంది కదా. సో ఈ ప్రాఫిట్ అనేది చాలా గుడ్ ప్రాఫిట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఇలాంటి లో ఐవీ కండిషన్స్లో ఒక చిన్నపాటి మూవ్ వచ్చినా సరే మన ప్రాఫిట్స్ వెళ్ళిపోవడానికి ఎంతో టైం అయితే పట్టదు. సో కాబట్టి నేను ఈ పొజిషన్స్ని కూడా ఎగ్జిట్ అయిపోతున్నాను. సో ఇప్పటికే మార్కెట్లో కొంత లాంగ్ క్యాండిల్స్ ఫామ్ అవడం అయితే కనిపిస్తుంది. సో ఇంకా హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మాకు ఉన్న ప్రాఫిట్స్ని కాపాడుకుంటూ ఎగ్జిట్ అయిపోవడమే నాకు తెలిసినంత వరకు గుడ్. అందువల్లే మేము ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. సో ఒకసారి డేస్ హిస్టరీని చూడండి. సో ఈరోజు మనం ఏ పొజిషన్స్ తీసుకున్నాం, ఏ టైంలో తీసుకున్నాం, ఎంత ప్రాఫిట్తో ఎగ్జిట్ అయ్యాం, అలాగే ఎంత లాస్తో ఎగ్జిట్ అయ్యాం అనేది మీకు క్లియర్గా మీకు ఇక్కడ లిస్ట్ కనపడుతుంది. సో ఒకసారి మనకు బ్యాంక్ నిఫ్టీలో మనకు చూసుకున్నట్లయితే ఈరోజు ట్రేడ్ గాను మనకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 1237 రూపాయలు అయితే మనకు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ ప్రాఫిట్ అనేది ఈ వచ్చిన తర్వాత మళ్ళీ మనం బ్రోకరేజ్ ట్యాక్సెస్ అన్నీ పే చేయాలేమో అని అనుకుంటున్నారు. సో అవి కాదండి. సో మనకి ఇక్కడ కట్ అయిపోతుంది. మనకి ఏదైతే ఛార్జెస్ పడతాయో అంటే మీరు రియల్ టైంలో రియల్గా ఒక ట్రేడ్ ఏ బ్రోకర్ దగ్గర చేసినా సరే వాళ్ళు ఎంతైతే చార్జ్ చేస్తారో, మీరు ఎంతెంత ట్యాక్సెస్ అయితే కట్టాలో అవన్నీ కూడా వీళ్ళు కట్ చేసేస్తారు. సో ఫస్టే మనకి కట్ చేసిన తర్వాతే మనకి ఇక్కడ ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కనిపిస్తున్న ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇది మీ పాకెట్లోకి డైరెక్ట్గా వెళ్ళే ప్రాఫిట్ అనమాట. సో మీరు ఇంకా ఎవరికి ఎటువంటి పేమెంట్స్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ మీరు అందరికీ పే చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిటే ఇదనమాట. దాన్నే నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ అంటారు. ఓకేనా. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు లో ప్రాఫిట్స్ వచ్చిన రోజు అవి మనకు బ్రోకరేజెస్కే పోతాయి కదా అని. సో అది కరెక్ట్ కాదు, అది నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ అనమాట. ఓకేనా. సో సెకండ్ థింగ్ ఏంటంటే నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలి. సో నిఫ్టీలో మనం చేసింది స్ట్రాడిల్. ఓకేనా. సో స్ట్రాడిల్ కాబట్టి సో కొంత రిస్కీగా ఉంటుంది. ఎందుకంటే సిచ్యువేషన్ అనేది కొంచెం కంట్రోల్ తప్పినా సరే మనకి ఎంత ప్రాఫిట్ అయితే ఉన్నిందో దాంట్లో సగానికి పైగా లాస్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో అంత రిస్క్ ఉంటుంది కాబట్టి మేము దీన్ని ఎక్కువ టైం అయితే హోల్డ్ చేయలేదు. సో అండర్లయింగ్ అసెట్ మూవ్ అయ్యే చిన్న ప్రైజెస్కి కూడా స్ట్రాడిల్ అనేది ఎక్కువగా రియాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి మేము స్ట్రాడిల్లో మంచి ప్రాఫిటే తీసామని అనుకుంటున్నాము.
సో ఈ వీడియోలో మేము చెప్పిన కంటెంట్ అనేది మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కనుక చేసుకున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక టెలిగ్రామ్ గ్రూప్లో కనుక లేకపోతే దయచేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోయినా సరే టెలిగ్రామ్ గ్రూప్లో మేము షేర్ చేసే ఇమేజెస్ అనేటివి చాలా వాల్యుబుల్ అండి. సో చాలా కష్టపడతాం ఆ ఇమేజెస్ కోసం. సో ఒక్కసారి వెళ్ళి ఆ ఇమేజెస్ని చూడండి, మీకు యూజ్ అవుతాయి. ఖచ్చితంగా వీటిని డౌన్లోడ్ చేసుకోండి. మీరు జాయిన్ కాకపోయినా ప్రాబ్లం లేదు, కానీ సో ఆ కంటెంట్ కోసం మేమైతే చాలా కష్టపడి మేము మా టెలిగ్రామ్ ఛానల్లో మేము ప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు తెలుగులో ఈరోజు ప్లేస్ చేసింది పర్టికులర్గా ఇప్పుడు మీకు స్క్రీన్ పైన డేట్ అండ్ టైం కనిపిస్తుంది కదా. సో ఈరోజు మేము స్ట్రాడల్కి సంబంధించిన కొంత డేటాను అయితే మేము అక్కడ షేర్ చేయడం జరిగింది. సో అయితే మీరు ఎక్కడ వెతికినా మోస్ట్లీ కనపడవండి. తెలుగులో అయితే ఇప్పటి వరకు ఎవరు షేర్ అయితే చేయలేదు వాళ్ళ యొక్క గ్రూప్స్లో. సో దాని వరకు అయితే నేను డ్యామ్ షూర్. బట్ మీరైతే ఆ డేటాను అయితే యూస్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీరు ఇంట్రాడేలో ఆప్షన్ సెల్లింగ్ చేయాలి అంటే మీకు బాగా ఉపయోగపడే డేటా ఏదైనా ఉంది అంటే అది మేము ఈరోజు షేర్ చేసిన డేటా అండి. సో దయచేసి దాన్ని అయితే మీరు మర్చిపోకుండా యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మీకు టెలిగ్రామ్లో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెళ్ళారంటే టెలిగ్రామ్లో ఈ డేట్కి మీకు క్లియర్గా ఉంటాయండి. సో దయచేసి దాన్ని మాత్రం మీరు సేవ్ చేసి పెట్టుకోండి ప్లీజ్.